ఝాన్సీ రెడ్డిని తిరుపతి రెడ్డి రానియకుండా చేసిన అంటున్నారు. అది కరెక్ట్ మాట కాదు. అది ఎందుకు రాకుండా చేసిండు? ఆయన కొన్ని సేవలు చేసుకుంటూ వస్తాడు తిరుపతి రెడ్డి. వాళ్ళ తాతలు ఎట్లా చేసుకుంటూ వస్తాడో ధర్మంగా ఆయన చేసుకుంటూ వస్తాడు. ఎవరన్నా పిల్లలకు బడి ఫీజు కావాలన్నా, ఇది కావాలన్నా, అది కావాలన్నా ఆయన ఇచ్చుకుంటూ వస్తాడు. పాపం ఆయనే కూర్చుండో నిలబడడో కానీ ఊళ్ళో 2 గుళ్ళు కట్టుకుంటే ఆ గుళ్ళకు కూడా కొంత సాయం చేసిండు. గుడి ఎల్లమల్ల గుళ్ళు కట్టుకుంటే కొంత సాయం చేసిండు తప్ప ఆయన పాపాత్ముడు కాదు, పుణ్యాత్ముడు మంచి. వాళ్ళ తాతలు ఎట్టనో ఆయన కూడా అంత ధర్మాత్ముడు. ఆయన ధర్మమే ఆయనకు జయం అవుతుంది. కానీ ఆ మేడాన్ని కూడా ఈయన మీద ఆలాపనం చేయడం, ఆ మేడాన్ని కూడా అది కరెక్ట్ కాదు. ఆయన నీ కొడుకు కూడా అట్లా చేయడు. నీ కొడుకు కన్నా ఇంకెక్కువ చేసుకుంటూ వస్తాడు. నువ్వేం చెప్తున్నావో ఇక్కడ జనానికి మా అమ్మ, మా పెద్దమ్మ, మా అమ్మ అన్ని తీరులో చెయ్యాలి, అన్ని సౌకర్యాలు చేయాలని మాకు అందరికి చెప్పుకుంటూ చెప్తాడు ఇప్పటికి కూడా. మీ మాజీ సర్పంచ్ పలు ఆరోపణలు చేస్తుంది. దాని మీద మీరేమంటారు సార్? ఆమె తల్లికి వెన్నుపోటు పొడిచిండు ఇవన్నీ అంటుంది. అవన్నీ ఆమె విమర్శించుకోవాలి. ఎందుకంటే ఎవరిని మోసం చేసిర్రు, ఎవరిని వెన్నుపోటు పొడిచిర్రు? దయాకరావుని వెన్నుపోటు పొడిచి మోసం చేసి వచ్చింది వీళ్ళు. ఆయనకు పదవి ఉన్నన్ని రోజులు 10 ఏళ్ళు ఆయన పదవి ఉండగా ఆయన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆయన అధికారం పోగానే అధికారం పోగానే మళ్ళీ ఇళ్ళకి వచ్చింది. ఝాన్సీ రెడ్డి అధికారంలో ఉన్నది కాబట్టి ఇటు వచ్చింది. ఆమెకు తిరుపతి రెడ్డి అన్నయ్యను టార్గెట్ చేసే అంత స్థాయి కాదామది అసలు. ఆమె ఏంటంటే పైసల కోసమో పదవుల కోసమో పార్టీలు మార్చే రకం ఆమెది. ఆమె ఆ రకంగా ఉండి వేరే వాళ్ళని విమర్శించే అంత స్థాయి లేదా ఆమెకు.